రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28న ప్రారంభమైన ప్రజాపాలన ఇవాల్టి వరకు కొనసాగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చింది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ లో మొత్తం 24 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు పబ్లిక్. ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న వారికి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. కార్వాన్, ఆసిఫ్ నగర్, షాలిబండ, నాంపల్లి కేంద్రాల్లో అప్లికేషన్ల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ లో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 వార్డులకు గాను 640 కేంద్రాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తము ఈ కేంద్రాలకు గాను ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆఫీసర్లను, టీమ్ లీడర్లను కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు, అంటే ఇవాళటి వరకు అభయహస్తానికి సంబంధించినటువంటి పథకాల అమలు కానీ, రేషన్ కార్డు కావాలంటే అప్లికేషన్ చేసుకోవడం లాంటి అంశాలపైన అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నిన్నటి వరకు 21,52,000 అప్లికేషన్లు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చాయి. ఇవాళ మరో 2 లక్షల అప్లికేషన్లు వచ్చి ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. నార్మల్గా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇవాళ చివరి తేదీ. చాలామంది లాస్ట్ టైంలో రష్ అవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఇంకా అప్లికేషన్లకు సంబంధించినటువంటి ఈ స్వీకరణ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కార్వాన్, ఆసిఫ్ నగర్, నాంపల్లి, యాగత్పుర, చంద్రన్గుట్ట, చార్మినార్ ప్రాంతాల్లోని కొన్ని కౌంటర్ల దగ్గర ఇంకా అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. 7 గంటల వరకు ఆ అప్లికేషన్ల స్వీకరణ ముగియవచ్చు అని కొద్దిసేపు క్రితమే అధికారులు చెప్పారు. ఇప్పుడు 7 అయిపోయింది. మేబీ అప్లికేషన్ల స్వీకరణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి ఉండొచ్చు. మొత్తం 10 రోజుల పాటు సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో 31వ తారీఖు, దాని తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయి. దాంతోపాటు ఒకేషన్ కాబట్టి ఆ 2 రోజుల మినహా 8 రోజుల పాటు అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా జనం దగ్గర నుంచి రేషన్ కార్డులు మాకు లేవు, రేషన్ కార్డు ఇవ్వాలి అనేటువంటి అప్లికేషన్ చాలామంది పెట్టుకున్నారు. మొత్తము 21,50,000 అప్లికేషన్లు వస్తే అందులో దాదాపుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా అందులోనే ఉన్నాయి. అందులో ఒకసారి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ల సంఖ్య ఒకసారి గమనిస్తే దాదాపుగా 2 లక్షలకి పైగా, 2,50,000కి పైగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నంబర్ ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత, డాటా ఎంట్రీ పూర్తయిన తర్వాత నిజమైనటువంటి లెక్క బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రజాపాలన కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎట్లా జరిగిందని ఇవాళ సాయంత్రం జీహెచ్ఎంసీలోని హెడ్ ఆఫీస్లో కమిషనర్ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్లతోని రివ్యూ కూడా కమిషనర్ చేశారు. గడిచినటువంటి 8 రోజుల్లో ప్రజాపాలన కార్యక్రమం ఎట్లా జరిగింది, జనం దగ్గర నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ల స్వీకరణ ఎట్లా జరిగింది, జనం దగ్గర నుంచి ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంది, జనంతో అధికారులు బిహేవ్ చేసినటువంటి ఆ బిహేవియర్ ఏంటి, ఏమైనా విమర్శలు వచ్చాయా గ్రౌండ్ లెవెల్లో, లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినామా అనేటువంటి అంశాలపైన రివ్యూ అనేది జరిగింది. సో ఆ రివ్యూ కూడా కొద్దిసేపు క్రితమే ముగిసింది. మొత్తం 7 రోజుల్లో మాత్రం 21,50,000 అప్లికేషన్లు వచ్చాయి. సో ఇవాళ 2 లక్షల అప్లికేషన్లు ఇఫటాలు వాళ్ళు భావించినట్టు వచ్చి ఉంటే ఈ సంఖ్య కాస్త 23,50,000 లేదంటే 24 లక్షల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా అత్యధిక అప్లికేషన్లు రేషన్ కార్డు, దాని తర్వాత అభయ హస్తానికి వచ్చాయి. అభయ హస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఒక్కసారి ఎన్ని వచ్చాయని గమనిస్తే దాదాపుగా 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, లేదంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంప్లిమెంట్ చేయబోయే పథకాలపైన అప్లికేషన్ స్వీకరిస్తే వాటన్నిటి కోసం జనం చాలా ఆశలతోని, చాలా ఓపికతో అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకి రెస్పాండ్ అయ్యి
ఎక్కడైతే ఏర్పాటు చేశారో కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ల స్వీకరణ చేశారు. పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఇక రేపటి నుంచి ఈ అప్లికేషన్లు ఎన్ని వచ్చాయని డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా సిస్టంలోకి ఎంటర్ చేయనున్నారు. మొత్తం కన్సాలిడేట్ చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ సర్కిల్ నుంచి ఎన్ని వచ్చాయి, ఏ వార్డు నుంచి ఎన్ని వచ్చాయి, ఏ జోన్ నుంచి ఎన్ని వచ్చాయి, అత్యధికమైనటువంటి అప్లికేషన్లు దేనికోసం వచ్చాయనేటువంటి మొత్తం పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి కన్సాలిడేట్ చేసి ఆన్లైన్లో పెట్టబోతున్నారు. అది ఈ నెల 17వ తారీఖు వరకు ఈ డాటా ఎంట్రీ ఆన్లైన్లో పెట్టే కార్యక్రమం అనేది ముగియాలని ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. సో ఆ అప్లికేషన్ల పూర్తి స్థాయిలో ఆన్లైన్లో మెన్షన్ చేసిన తర్వాత అది వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి నిజమైన అర్హులు అనేటువంటి గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఓవరాల్గా గడిచినటువంటి 9-10 సంవత్సరాల్లో జనం సమస్య వినేవాళ్ళు కానీ జనంకి రేషన్ కార్డు కావాలన్నా ఇతర పథకాలు ఏవి కావాలన్నా అడిగేందుకు వాళ్ళు సాహసం చేయలేకపోయారు. వినేందుకు ప్రభుత్వం కూడా అందుబాటులో లేకపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. జనము సమస్యలు వినడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగానే అప్లికేషన్ స్వీకరణ జరిగింది. ఈ అప్లికేషన్ స్వీకరణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఈ కన్సల్టేట్ మాత్రం మరి కాసేపట్లో డీటెయిల్స్ వెలువడనున్నాయి. మొత్తానికి వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ మాత్రం తొందరలోనే గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుంది. కానీ అప్లికేషన్ స్వీకరణ మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయినట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎక్కడైతే కౌంటర్లు ఏర్పాటు చేశామో జనం ఎక్కడైతే వచ్చారో జనంకి తగ్గట్టు వాళ్ళు ఎక్కడ వచ్చి ఏమి అప్లికేషన్ చేసుకోవాలో వారి హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గానే పూర్తి చేశామనేటువంటి భావనలో మాత్రం అధికారులు ఉన్నారు. ఇవాళ మేబీ 9 లేదా 10 గంటల వరకు మొత్తం ఈ 8 రోజుల్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేది అఫీషియల్గా మనకి అధికారులు చెప్పబోతున్నారు. ఒక 10-15 రోజుల వరకు ఈ డాటా ఎంట్రీ మాత్రం జరగబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ శ్రవణ్.